హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు చిన్న స్పాయిలర్ అలర్ట్. ఎవరైతే మూవీ చూడలేదో వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి. ఎవరైతే మూవీ చూసారో ఈ వీడియో మీకోసమే. కింగ్డమ్ విజయ్ దేవరకొండ మూవీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది అండ్ హై ఎక్స్పెక్టేషన్స్తో మూవీ వచ్చింది. కానీ మూవీ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఆ డిసప్పాయింట్ ఎందుకు అనిపించింది కూడా మీకు చెప్తా. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా అంతా చాలా బాగుంటుంది. స్క్రిప్టింగ్ పరంగా కానీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా గ్రిప్పింగ్ ఉంటుంది స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డైరెక్టరు ఏం తీయాలనుకున్నాడు, ఏం తీసాడు. ఏ అన్న కోసం అయితే ఏ దీవికైతే వస్తాడో అదే దీవికల్లే అదే అన్న ప్రాణాలను రిస్క్లో పెడతాడు. అండ్ ఆ క్యారెక్టర్ చనిపోతుంది. ఆ క్యారెక్టర్ చనిపోవడానికి కూడా కారణం హీరో యొక్క కేర్లెస్ వల్ల. అండ్ ఈ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత హీరోకి ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సినిమాలో మెయిన్ క్యారెక్టరే చనిపోయిన తర్వాత హీరోకి ఎలివేషన్ ఎందుకు? అప్పుడే ఎమోషనల్ ఫీల్ అవుతాడు, అప్పుడే బాధపడతాడు, అప్పుడే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్లోనే విలన్స్ అందరినీ చంపేస్తాడు. క్లైమాక్స్ అయిపోతుంది, సినిమా అయిపోవడానికి వస్తుంది. లాస్ట్ ఒక 10 minutes కోసం సినిమా అంతా క్రియేట్ చేశారా? సినిమా క్రియేట్ చేసింది ఆ 10 minutes వల్ల అనేది సరిగా అర్థం కాదు. ఇందులో మెయిన్ ప్లాట్ హీరో వాళ్ళు అన్న సత్యదేవ, లేకపోతే లాస్ట్లో వచ్చిన 10 minutes లేదా పార్ట్ 2 కోసం ఇదంతా తీసారా? గౌతమ్ తిన్ననూరి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంత పవర్ ప్యాకెడ్గా తీసి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 ఉందా లేదా? లాస్ట్ 10 minutes అయితే ఆ పార్ట్ 2 కోసమే ఉన్నట్టు అనిపించింది. బట్ ఉందో లేదో అయితే తెలియదు. విజయ్ దేవరకొండకి ఇది కంప్లీటెడ్ కమ్బ్యాకా కాదా, లేదా యావరేజా? అండ్ ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుంటే ప్లస్ వచ్చేసరికి సత్యదేవ్ మెయిన్ క్యారెక్టర్ చాలా బాగా యాక్టింగ్ ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ లుక్స్, ఆ మూవీకి చేసిన మేకోవర్ ఏదైతే ఉందో కొంచెం కొత్తగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ ఎలిమెంట్ ఈ మూవీస్లో. అండ్ మన బక్కోడు అనిరుద్ధ్ దొల్లగొట్టిన ఇంకోసారి. అండ్ మైనస్లోకి వచ్చేసరికి హీరోయిన్ ఎందుకుందో తెలీదు, ఎందుకు పెట్టారో తెలీదు, తన వల్ల యూజ్ అయితే ఏం లేదు మూవీలో. సెకండ్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్, ఏదైతే క్లైమాక్స్కి ముందు ఒక సిచ్యువేషన్ జరుగుతుందో ఆ సిచ్యువేషన్. థర్డ్ వచ్చేసి ఇంకొన్ని సీన్స్ ఎందుకున్నాయో తెలియదు, ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అండ్ ఇది ఫ్రెండ్స్ కింగ్డమ్ మీద నాకు వచ్చిన కొన్ని డౌట్స్ అండ్ నా ఒపీనియన్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. థ్యాంక్ యూ.